హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబి టాక్స్ కుకింగ్ టైమ్. ఈ రోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో దోసకాయ మటన్ కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నానండి. మసాలాలు రుబ్బుకునే అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ రెసిపీని 200 గ్రాములు మటన్తో చేస్తున్నానండి. దానికి ఒక మీడియం సైజ్ దోసకాయ సరిపోతుంది. ముందుగా దోసకాయని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు మీడియం సైజ్ లోనే కట్ చేసుకుంటే బాగుంటాయి. మటన్ కర్రీ త్వరగా అవ్వడానికి ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నానండి. కుక్కర్ లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మీడియం హీట్ పైన వేడి చేసుకొని 2 మరాఠీ మొగ్గలు, 1 పెద్ద ఇలాయచీ, 4 చిన్న ఇలాయచీలు, 6 మిరియాలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క దంచి వేస్తున్నానండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని 2 నిమిషాలు మీడియం హీట్ పైన కలుపుకొని కాస్త కలర్ మారే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ కి సరిపడేలా పచ్చిమిరపకాయలు, టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్ కి సరిపడా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలా 2 నుండి 3 నిమిషాలు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటోలు, ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలిపి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దోసకాయ మరి పుల్లగా కాకుండా మరి పండిపోయింది కాకుండా ఉండేలా చూసుకోవాలండి. పండిపోయింది తీసుకుంటే కర్రీ తీయగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 200 గ్రాములు మటన్ విత్ బోన్ తీసుకొని శుభ్రంగా కడిగి వేస్తున్నాను. మటన్ ముక్కలు వేశాక మంచిగా కలిపి మీడియం హీట్ పైన 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీని బోన్లెస్ మటన్ తో కూడా చేసుకోవచ్చండి, కానీ మటన్ బోన్ తో ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత 1 నుండి 1.5 కప్పు నీళ్లు వేసుకొని కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ లేదా మీరు తీసుకున్న మటన్ ని బట్టి మంచిగా ఉడికే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత తీసి ఒక్కసారి లో హీట్ పైన కలుపుతూ 5 నిమిషాలు కుక్ చేసుకొని తీసేస్తే వేడి వేడి దోసకాయ మటన్ కర్రీ రెడీ. ఇది రైస్ అండ్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ కింద ఉన్న కమెంట్ బాక్స్ లో పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేసి కుదిరితే షేర్ కూడా చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.